హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఎట్లా ఉన్నారు అందరూ? ఆల్ రైట్, వెరీ గుడ్. యూ గైజ్ ఆర్ ఆల్వేస్ అమేజింగ్. వెల్కమ్ బ్యాక్ టు లవ్ యువర్ లైఫ్. సో ఇవాళ మన వీడియో ఈ ఎపిసోడ్లో మనము కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ ఎట్లా చేసుకుంటామన్న దాని గురించి నేను మాట్లాడబోతున్నానండి. 0 to 100% కాన్ఫిడెంట్ ఎట్లా మనము ఇంప్రూవ్ చేసుకుంటాము, ఎట్లా మనం గెయిన్ అవుతామనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇంతకుముందు ఉన్న వీడియోలో అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటో నేను చెప్పింది. ఇప్పుడు ఇందులో అసలు కాన్ఫిడెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటాము, ఇఫ్ ఇట్ ఈస్ 0 to కంప్లీట్ హౌ, ఇఫ్ ఇట్ ఈస్ 50% ఆర్ సమ్ అదర్ పర్సెంట్ టు 100% ఎట్లా. సో ఇప్పుడు నేను ఫస్ట్ 0 నుంచి మాట్లాడుతున్నాను అండి. 0 అంటే మీరు బేసికల్గా మీకు ఒక పెయింటర్ అంటే మీరు డ్రాయింగ్స్ చేస్తారు. మామూలుగా డ్రాయింగ్ చేసేవారై ఉన్నారు మీరు. అయితే మీరు మామూలుగా పేపర్స్ మీద లేకపోతే ఎక్కడో అక్కడో స్లేట్స్ మీద ఎక్కడో మీరు పేపర్ మీద మామూలుగా పెన్తో పెన్సిల్తో వేసేవాళ్ళే ఉన్నారు. సో మీరు అక్కడ మీకు అట్లా చేయటం వల్ల మీరు మామూలుగా మీరు డ్రా చేస్తారని మీకు తెలుసు, మీ ఇన్నర్ సోల్కి తెలుసు, మీ ఇన్స్టింక్ట్స్కి అన్నిటికీ తెలుసు. మీరు ఒక డ్రాయింగ్ చేసేవారు, మీరు డ్రా చేయగలరు. డ్రాయింగ్ వేరు, పెయింటింగ్ వేరు. అందుకే నేను స్పెసిఫిక్గా డ్రా అంటున్నాను ఇక్కడ. ఓకే, సో ప్లీజ్ మైండ్ ఇట్. డ్రా వేరు, పెయింటింగ్ వేరు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక రకంగా 0 లెవెల్లో ఉన్నట్టు, బికాజ్ నోబడీ నోస్ ఇట్. మీరు చేసింది మీరు దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ మీరు దాన్ని ఎక్కడ కూడా మీకు మీ ఇంట్లో వాళ్ళ వరకు అటు ఇటు మామూలుగా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ నుంచి మీరు ప్రాపర్గా మీరు చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు, కాన్ఫిడెంట్గా లేరు మీరు. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి? మీరు డ్రా చేస్తున్నారు పేపర్ మీద అంటే ఆ డ్రా తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ చేయాలి అంటే మీరు పెయింటింగ్ చేయాలి. ఓకేనా? అక్కడ పెయింటింగ్ చేయాలి అంటే మీరు ఆర్టిస్ట్ అవుతారు అక్కడ. సో మీరు ఆ పెయింట్ ఎట్లా వేస్తారు? ఏదో మళ్ళీ మామూలుగా అక్కడ నుంచి మీరు బోర్డ్స్ పెట్టుకొని దాని మీద వేయటము, కలర్ పెయింట్స్ అవి చెప్పేసి చేస్తారు. సో ఇది నేను మాట్లాడే స్పెసిఫిక్గా 0 లెవెల్ నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్కి ఎట్లా రావాలి దాని గురించి మాట్లాడుతున్నాను. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఆ డ్రా చేసే ఆ పేపర్స్ మీద కాకుండా అక్కడి నుంచి మామూలుగా బోర్డ్స్ మీద వేసే, ఇంట్లో బోర్డు పెట్టుకొని వేసేది నార్మల్ పెయింటింగ్, ఆయిల్ పెయింట్స్ వేస్తారు, అది ఫైన్. దాన్ని కూడా కాకుండా అది స్కిప్ చేసి 3D లెవెల్ పెయింటింగ్ అని ఉంటుంది. 3D లెవెల్ పెయింటింగ్. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఎక్కడికి వస్తే మీరు 0 నుంచి 100%కి వస్తారు, కాన్ఫిడెన్స్ అనేది మీకు పెరుగుతుందనే దాని గురించి ఈ ఎగ్జాంపుల్ అండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట. మీరు 3D పెయింట్స్ అని ఉంటాయి. సో మీకు అది ఇంకా రాదు అప్పటికే. మీరు మామూలుగా పేపర్ మీద డ్రా చేసేవాళ్ళు మీరు. నెక్స్ట్ ఇప్పుడు మేము ఒక చిన్న బోర్డ్స్ తీసుకొని చేసుకున్నాము ఇంట్లో మీరు అనుకున్నారు. అదే బోర్డ్స్ దేనిక కాకుండా వేరే రకంగా మీరు 3D లెవెల్ అంటే యాక్చువల్గా ఇంట్లో డ్రా చేస్తూ మామూలుగా పేపర్ మీద డ్రా చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ పెయింట్స్ వేసి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి 3Dకి వెళ్తారు. 3D లెవెల్ పెయింటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అవుతేనే, ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే, ఇక్కడ మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటేనే 3D లెవెల్ పెయింటింగ్కి వెళ్తారు. దట్ ఈస్ బేసిక్ థింగ్. కాకపోతే ఇక్కడ మీరు ఇది స్కిప్ చేసి 3D లెవెల్ పెయింటింగ్కి వెళ్ళిపోండి అసలు. కానీ 3D లెవెల్ పెయింటింగ్కి వెళ్ళాలంటే అసలు మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి కదా. అది ఎట్లా అంటే కొద్దిపాటి రీసెర్చ్ చేసి మీరు డైరెక్ట్గా 3D లెవెల్ పెయింటింగ్కి వెళ్ళి 3D పెయింటింగ్ స్టార్ట్ చేయడం వేయండి. సో మీరు 0 అంటే ఎక్కడ ఇంట్లో పేపర్స్ మీద వేసుకునే దగ్గర నుంచి మీరు 3D లెవెల్ పెయింటింగ్కి వేయడానికి వెళితే మీరు వేస్తూ మెల్లగా సక్సెస్ అవుతారు. అంటే అక్కడ గ్రో అవుతారు, ఇంప్రూవ్ అవుతారు. సో నేను మీకు కాన్ఫిడెన్స్ అనేది పుడుతుంది. అది ఆల్రెడీ మన లోపల ఉండదు. ఉంటుంది. ఎట్లా అంటే పుడితే ఉంటుంది. ఇక్కడ మీరు కాన్ఫిడెన్స్కి ఒక బర్త్ ఇస్తున్నారు, అది పుడుతుంది. ఎట్లా అంటే ఎక్కడో ఉన్న మీరు మధ్యలో అవన్నీ స్కిప్ చేసేసి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మీరు ఆ 3D పెయింటింగ్ వేస్తున్నారు. కాబట్టి ఆ 3D పెయింటింగ్ మీరు డైలీ రెగ్యులర్గా వేస్తుండగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతుంది. సో 0 to 100% కాన్ఫిడెంట్. దీన్ని చెప్పారండి, బాగుంది. మీరు డ్రాయింగ్స్ మిడ్ లెవెల్ ట్రైనింగ్ ఏం లేకుండా 3Dకి వెళ్ళిపోమని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ అది ఎట్లా వస్తుందండి? అది ఏంటి? మేము ఎట్లా వేద్దామని మా ఆలోచన మాకు ఎట్లా రావాలి? మేము ఏం చేయాలి దానికి అని అంటే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేస్తున్నానండి. 2 ఎపిసోడ్స్ ఉన్నాయి మనకి. నెగిటివిటీ గురించి నేను మాట్లాడున్నా. సో ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, థాట్ బేస్డ్. మీ థాటే మిమ్మల్ని
డ్రైవ్ చేస్తుంది, నడిపిస్తుంది. సో మీకు ఆ థాట్ రావాలి అంటే మాత్రం డెఫినెట్గా మీరు కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలంటే 100% లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళండి. మీరు జీరో ఉన్నవాళ్ళు, జీరో ఉన్నప్పుడు మీకు ఎంతో నెగిటివిటీ ఉంటుందో చెప్పండి. మీరు ఎట్ ఏ టైం మీరు 3D లెవెల్ పెయింటింగ్కి కొద్దిపాటి రీసెర్చ్ చేసుకొని 3D లెవెల్ పెయింటింగ్కి వెళ్ళిపోతే, అంటే మిడిల్లో ఉన్న స్టేజ్ స్కిప్ చేసి వెళితే సపోజ్ మీకు 100% కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మీద. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫైన్, బాగుంది. దానివల్ల ఓకే ఫైన్ అండి, అది వచ్చేసింది, నాకు అది అయిపోయింది. కానీ దానివల్ల యూజ్ ఏంటి? నాకు తర్వాత స్కిప్ చేసిన దానివల్ల యూజ్ ఏంటంటే మీ మైండ్ సెట్ అక్కడ మీరు మార్చుకున్నారు. ఎందుకంటే మధ్యస్థంగా ఉండకుండా మీ ఆలోచన ఇంకా లెవెల్ పెంచి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి బియాండ్ వెళ్ళి మీరు అక్కడ చేయటం వల్ల ఏమైంది అంటే మీ మైండ్ సెట్ని కూడా మీరు కొద్దిగా ట్యూన్ చేసుకున్నట్టు అనమాట. ట్యూన్ చేసుకొని మీరు ఆ లెవెల్, యాక్చువల్గా ఈ లెవెల్ చేసి ఆ లెవెల్కి వెళ్ళాలి, కానీ ఆ లెవెల్కి ఆల్రెడీ వెళ్ళిపోయేటట్టు మీరు అక్కడికి వెళ్ళి చేస్తున్నారంటే మీ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకుంటేనే కదా అక్కడికి వెళ్ళింది మీరు. సో ఆ మైండ్ సెట్ని మీరు ట్యూన్ చేసుకొని ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ నేను తీసుకున్న ఈ ఎగ్జాంపుల్, మీరు పెయింటర్ అనే ఎగ్జాంపుల్ దగ్గర ఇది ఒక్కటే కాకుండా లైఫ్లో ఇంకా ఏదున్నా మీకు, నేను జస్ట్ పెయింటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీరు మీ లైఫ్లో ఏది ఉన్నా ఇట్లాగే కొద్దిపాటి రీసెర్చ్తో మీరు ఈజీగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బియాండ్ మీరు చేయగలరు అన్నమాట. ఎందుకు? మీరు ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు, కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఉన్నారు. ఇక్కడ నేను ఈ లెవెల్కి వెళ్ళి 3rd లెవెల్కి వెళ్ళాల్సింది సెకండ్ లెవెల్ నుంచి వెళ్ళాల్సింది సెకండ్ స్కిప్ చేసి 3rdకి వెళ్ళి నేను చేస్తున్నాను కాబట్టి, నేను సక్సెస్ అయినా కాబట్టి నాకు అక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి నేను వేరే వాటిలో కూడా ఎందుకు చేయలేను, స్టడీస్లో కానీ జాబ్లో కానీ ఏదైనా కానీ దాన్ని బట్టి కేటగిరీస్ని బట్టి. ఇక్కడ నేను పెయింటింగ్ కాబట్టి ఒక లెవెల్ తీసుకొని చెప్పాను నేను మీకు. మీరు ఇంకా వేరే ఫీల్డ్లో, మార్కెటింగ్ ఫీల్డ్లో, సేల్స్ ఫీల్డ్లో, వేరే ఫీల్డ్లో ఉండొచ్చు. మీరు దీని తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ అని అనుకుని ఉంటారు. ఆ స్టెప్స్ కూడా కాకుండా మీరు రిస్క్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు అంటే మీ మైండ్ సెట్ మీరు రెడీగా ఉన్నట్టే కదా. సో మీరు మైండ్ని రెడీ చేసుకున్నట్టే కదా. కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు ఒక చోట పెంచుకున్నారు కాబట్టి ఇంకో చోట కూడా ఖచ్చితంగా మీ మైండ్ మీకు హెల్ప్ చేస్తుంది. బికాస్ మీరు ఆల్రెడీ అంతకుముందున్న దాంట్లో ఒక పద్ధతిగా మీరు వెళ్తూ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు వేరే దేంట్లో అయినా కూడా మీ డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ ఒకటి ఉందనుకోండి, దాంట్లో మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయి మైండ్ స్టేబుల్ అయిపోయి. సో ఇది 0 to 100% అని. ఇప్పుడు ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు 20% or 30% or 50% ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఓకేనా? ఇప్పుడు 0 to 100% అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఆల్రెడీ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, అది కొంతవరకు, కానీ అది మీకు ఫ్లక్చువేటింగ్గా ఉంది. అరే కాన్ఫిడెంట్ ఉన్నాను కానీ బట్ స్టిల్ ఒక చిన్న నలత ఏదో ఉంది, దాన్ని నేను ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఏమి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఎట్లా నేను బ్రిడ్జ్ అప్ చేయాలి, ఎలా దాన్ని నేను కలపాలి అనే దానికి వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఎగ్జాంపుల్ వచ్చేసేసి మీరు ఒక హౌస్ మేకర్, హౌస్ వైఫ్, ఓకే? సో మీరు రెగ్యులర్గా ఆఫ్కోర్స్ మార్నింగ్ లేస్తారు, పిల్లలు ఉంటే యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, మీరు వాళ్ళు రెడీ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్కోర్స్ మేబీ యూ ఆర్ ఆల్సో గోయింగ్ టు జాబ్, మీరు జాబ్ కూడా వెళ్ళొచ్చు. మీ హస్బెండ్ ఆర్ సంబడి దే విల్ లీడ్ టు జాబ్కి వెళ్ళిపోతారు. మీ డైలీ వర్క్ ఇది కాబట్టి మీరు నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు జాబ్కి వెళ్తున్నారు, ఓకే? మీరు జాబ్కి వెళ్ళాలి. కాకపోతే మీకు మైండ్లో ఎక్కడో ఒక చోట మనము మేనేజ్ చేసుకుంటే బెస్ట్గా, యాక్చువల్గా మనము జిమ్ కూడా చేసుకొని రావచ్చు. జిమ్ కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత కొంత టైంలో మీరు జిమ్ చేసుకొని రావచ్చు అని మీరు అనుకుంటారు. అప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో జిమ్ చేయొచ్చు అని చెప్పేసి వర్కౌట్ చేయొచ్చు, అఫ్కోర్స్ మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండి. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తుంది నేను. మీరు ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ మీరు జిమ్కి వస్తారు, జిమ్లో మీరు 15-20 minutes యాక్చువల్గా మీరు చేస్తారు, అది బాగానే ఉంది, చేస్తారు, వస్తారు. ఇది మీరు 50% అని మీరు అనుకుంటున్నారు. దీన్ని మీరు 100%గా ట్యూన్ చేయాలి అంటే ఏంటి అంటే, మీరు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేటట్టు మీరు ఎక్కడైతే జిమ్ దగ్గర ఆగి మీరు జిమ్లో వర్కౌట్ చేసుకొని వస్తారో, ఆ జిమ్లో వర్కౌట్తో పాటు మీరు జిమ్మే కాకుండా స్విమ్మింగ్ కూడా పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? సో థింక్ చేయండి. అది అసలు పాసిబుల్ కాదు, అసలు పాసిబులే కాదు. ఎందుకంటే మీరు అయిపోతే నైట్ టైం అయిపోతుంది, డిన్నర్ టైం వచ్చేస్తుంది. సో అసలు అది పాసిబులే అవ్వదు. కానీ మీకు ఆల్రెడీ 50% కాన్ఫిడెంట్గా మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను జిమ్కి వెళ్ళేసి వస్తే మేనేజబుల్గా ఉంది, 50% కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను అయిపోతుంది, నేనైతే చేసుకోగలను అని చెప్పి మీరు ఉన్నారు. అదే ఇంకా కొంచెం మేనేజ్మెంట్లో, అదే మీరు జిమ్ తర్వాత ఒక 15-20 minutes, ఎగ్జాంపుల్ నేను స్విమ్మింగ్ అని చెప్పాను. ది అదర్ థింగ్ కుడ్ బి లైక్ యూ వాంట్ టు డూ some kind of marketing,
ఆర్ యూ వాంట్ టు యాక్చువల్లీ సెటప్ బిజినెస్కి సంబంధించిన లొకేషన్స్ మీరు సెర్చ్ చేయడము, మీరు బిజినెస్ బొటీకో ఏదో పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఆర్ సమ్ గ్రాసరీ షాప్ ఆర్ సమ్ ఫ్యాన్సీ స్టోర్. సో మీరు వచ్చే ఆ టైంలోనే మీరు జిమ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇది ఒక్కటి కూడా పెట్టుకుంటే, అంటే రీసెర్చ్ చేయడం, ఇంకోటి ఏదైనా స్విమ్మింగ్ చేయడం అనేది కూడా పెట్టుకొని మీరు దాన్ని చేస్తే ఆ పర్సంటేజ్ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. సో 100%కి మీరు వచ్చేస్తారు. ఆల్రెడీ 50% మీరు ఆల్రెడీ ఆ కాన్ఫిడెంట్ విమెన్, యువర్ ఆల్రెడీ కాన్ఫిడెంట్ లేడీ ఆఫ్ 50%. మీకు 100% ఎట్లా వస్తుందంటే మీరు అక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి బియాండ్ జిమ్ తర్వాత మీరు ఏం చేద్దాం అనుకున్నారో అది కూడా ఒకసారి ఆలోచన తెచ్చుకొని అది కూడా మీరు చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతే ఇట్ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ ద గ్యాప్, ఇట్ విల్ బీ ఫిల్లింగ్ ద గ్యాప్. 50 నుంచి 100కి ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ అయిపోతుంది. ఎట్లా అవుతుంది సంతోష్ గారు, ఏం చెప్తున్నారు మీరు అంటారు. ఏమీ లేదండి, మీరు ఎప్పుడైతే ఒకటి చేస్తాము అని మీకు మైండ్లో ఉంటుందో అది చేస్తారు, ఫైన్. కానీ ఇంకొంచెం నాకు కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంది, ఇదే కాదు ఇంకా సరిపోవట్లేదు అనుకుంటారు చూడండి, అప్పుడు మీరు ఒక అడుగు ముందుకు వేసి ఏదైతే సాధ్యం కాదో దానిని మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. సో ఇదంతా జరిగిపోయి మీకు 100% అనేది మీకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ ఇంప్రూవ్ అయింది, అంతా బాగానే ఉంది. సో ఇదంతా ఎందుకండి, ఇదంతా ఫైన్, మాకు తెలిసిందే కదా అని అంటారు. కానీ ప్రాక్టీస్లో పెట్టి చూడండి ఒకసారి. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఒకసారి మీరు అనుకున్న దాన్ని కాన్ఫిడెన్స్ అంటే అండి, నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, అది జనరేట్ అవ్వాలి, అది పుట్టాలి. అది పుట్టడం అంటే ఎక్స్పీరియన్స్ నుంచి మాత్రమే పుడుతుంది, అంతేనా? కాన్ఫిడెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ నుంచి మాత్రమే పుడుతుంది. సో కాన్ఫిడెన్స్గా ఉండడం ఎట్లా అనే దాని గురించి ఈ ఎపిసోడ్స్ అండి. మీరు ఒకవేళ అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అనే ఫస్ట్ ఎపిసోడ్ మీరు మిస్ అయి ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూడండి. ఇది సెకండ్ ఎపిసోడ్ అండి యాక్చువల్గా. సో ఇంకొకసారి కూడా మీ ముందుకు ఒక మంచి టాపిక్తో ముందుకు వస్తాను. ఈ వీడియో హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ కానీ లేదా క్వరీస్ ఉంటే మీరు కమెంట్స్లో పెట్టండి, నాకు కమెంట్ చేయండి. ఒకవేళ మీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కలీగ్స్కి, నేబర్స్కి, రిలేటివ్స్ అండ్ ఎవ్రీబడి ఇఫ్ యూ లైక్ ద ఛానల్. అండ్ support me if you really liked it, and let me know what examples do you actually want me to put up, and let me know మీ క్వెరీస్ ఏంటి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, నేను చేయలేకపోతున్నాను, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, స్టూడెంట్, స్టడీ, లైఫ్, జాబ్, గెటింగ్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ డూ, మేబీ ఇట్స్ అ బిజినెస్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఏదో ఇందులోనో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్, జస్ట్ పుట్ ఎ కమెంట్ దేర్, ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. సో ఇట్లా అండి, ఇదంతా మనం చేస్తే డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అనే లెవెల్స్ పెరుగుతాయి. ఇది పెరగటం అంటే ఊరికే ఆ నేను చెప్పిన ఎగ్జాంపుల్కే కాదు, అది పెరగడం వల్ల మీ మైండ్ సెట్ కూడా ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని వర్కౌట్ చేసింది కాబట్టి ఆ మైండ్ సెట్ అనేది మీకు ట్యూన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎట్లాంటివి ఉన్నా కూడా వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలరు సక్సెస్ఫుల్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో నచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ I will see you soon, guys. I'll come back to you with another great topic. Thank you very much. Signing off, Santosh Kumar Sethi.